సరే ఇటు ఏపీ పాలిటిక్స్ విషయానికొస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే లడ్డు కల్తీ వ్యవహారంలో టీడీపీ పైన అటాక్ చేసే ప్రయత్నమైతే ఆయన కూడా చేశారు. ఆయన కూడా నేను దీక్ష తీసుకుంటాను, తిరుమలకెళ్తాను, అక్కడ పూజలు చేస్తాను అన్నట్టుగా మాట్లాడారు. తిరుమలకెళ్ళే టైంలో ఆయన టూర్ క్యాన్సెల్ అయిపోయింది. ఎందుకు క్యాన్సెల్ అయిందంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అని చెప్పేసి టీటీడీ వాళ్ళు అండ్ కూటమి ప్రభుత్వం కూడా కోరారు. ఆయన పెట్టలేక దీన్ని క్యాన్సెల్ చేసేసుకున్నారు. అయితే ఆయనేమంటున్నారు, ఇది వాళ్ళే వద్దన్నారు. పోలీసుల నోటీస్ కూడా చూయించేశారు. మీకు పర్మిషన్ లేదు మీరు రావడానికి అని అన్నాడు. మాజీ చీఫ్ మినిస్టర్‌ని నేను, ఈ మాత్రం పర్మిషన్ లేదా? డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని క్వెషన్ అయితే చేస్తున్నారు సార్. మీరేం చెప్తారు సార్? ఇది ఏ గుడిలో అయినా సాంప్రదాయాలుంటాయి. హ్మ్. ఆ సాంప్రదాయాలను అనుసరించాల్సిన అవసరం ఎంతటి నాయకుడికైనా ఉంటుంది. హ్మ్. ఆహ్, ఇప్పుడు ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తి ఇతర మతస్థులు దేశాధ్యక్షుడు. హ్మ్. ఇతర మతస్థులు ఉన్నారు గదా! ఉండినప్పుడు వాళ్ళు డిక్లరేషన్ ఫార్మ్ ఇచ్చి దేవుని దర్శించుకోవడం జరిగింది. గతంలో గూడా. ఈయన గూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు గాబట్టి అది పాటించిండాల. హ్మ్. పాటించలేదు. ఇంగ ముఖ్యమంత్రి గాబట్టి ధర్మకర్త మండలి అయితేనేముంది, ఆహ్, చైర్మన్ అయితే ఏముంది, ఈఓ అయితేనేమి అందరిని ముఖ్యమంత్రి అపాయింట్ జేసింటారు. హ్మ్. ముఖ్యమంత్రి వయలేట్ జేసినప్పుడు ఎవరు చెప్పగలుగుతారు? చెప్పలేరు. హ్మ్. చెప్పలేనప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి పట్టు వస్త్రాలు సమర్పించిండొచ్చు. కాదనలేను. హ్మ్. ఇప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకుడు గూడా గాదు. ఒక ఎమ్మెల్యే. అవును. మీరు డిక్లరేషన్ ఇవ్వాల్సింది ఉంటది. దేవుని దర్శనం జేసుకోవాలంటే ఆయన చెప్పింటారు. హ్మ్. ఆయన డిక్లరేషన్ చేసుకోవాలా మరి. ఆయన మతం చెప్పుకోవాలి గదా! ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా గానీ ధైర్యంగా చెప్పుకోవాల్సిందుంటది. నేను ఇప్పుడు హిందూ మతం అని చెప్తాను. అంటే నాకు క్రిస్టియన్స్ ఓటేయరా? ముస్లిమ్స్ ఓటేయరా? దేశమందరికీ తెలుసు నేను హిందూ మతానికి సంబంధించిన వ్యక్తినని. నేను వెంకటేశ్వర స్వామి హ్మ్. మాకు ఇలవేల్పే. నా పేరు గూడా వెంకట మైసూరారెడ్డి. హ్మ్. అంటే మైసూరమ్మ దేవతుంది. ఆమె పేరు తర్వాత వెంకటేశ్వరుని పేరు కలిపి వెంకట మైసూరారెడ్డి పెట్టారు. నేను గూడా ఏదన్నా మంచి శుభకార్యం చేయాలన్నప్పుడు ఇంకొకటో చెప్పాలను కొండలకు వెళ్ళడం, దర్శించుకోవడం జరుగుతుంది. తప్పేముంది? ఆడున్న ఆచార వ్యవహారాలను పాటించాల్సిందే. ఎంతటి పెద్ద వ్యక్తి అయినా గానీ ఒక దేవాలయానికి పోయినప్పుడు అక్కడ ఆచార వ్యవహారాలను పాటించాల్సిందే. హ్మ్. నేను గూడా మసీదులకు వెళ్తుంటాను నియోజకవర్గంలో. చర్చిలకు వెళ్తుంటాను. వాళ్ళ ఆచారం ఏముంటదో అది ఆ ఆచారాన్ని పాటిస్తాను. హిందువునైనా గానీ చర్చికి వెళ్ళినప్పుడు ఆ చర్చిలో ఉండే ఆచారాలను నేను పాటించుతాను. నేను హిందువుని నేనెందుకు పాటించాలా అని ఎట్లంటాను. రాజకీయ నాయకుడిని. నా మతం నాకు నా ఇంట్లో ఉంటుంది. హ్మ్. నేను ఇంట్లో హిందూ సాంప్రదాయాలు పాటించుకుంటాను. బయటికి వెళ్ళినాక నేను ప్రజానాయకుడిని. ప్రజానాయకుడైనప్పుడు వాళ్ళ మనోభావాలను బట్టి నేను వ్యవహరించాల్సిందుంటది. చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళ మనోభావాలు ఒక రకంగా ఉంటాయి. హ్మ్. మసీదుకి వెళ్ళినప్పుడు వాళ్ళ మనోభావాలు ఒక రకంగా ఉంటాయి. ఎవరి వాళ్ళకు మేము ఆచరించుతాము. దాంట్లో తప్పు లేదు. ఆయన గూడా ఆయన మతాన్ని డిక్లేర్ చేసుకొని ఇతర మతస్థుల దానికి వెళ్ళినప్పుడు వారి ఆచారాలను పాటించడం మంచిది. ఓకే. సార్ అంటే ఇప్పుడే ఇది ఎందుకు లేవదీశారు? గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు డిక్లరేషన్ ఇవ్వకుండానే వెళ్లారు. నేను టీడీపీ ఉన్నప్పుడు, టీడీపీ హయాంలోనే 2014లో వెళ్ళినప్పుడు కూడా అడగలేదు. సోనియా గాంధీ గారితో మీరెప్పుడు డిక్లరేషన్ తీయించుకోలేదు. మీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో నేను బాప్టిజం తీసుకున్నానని చెప్పారు. మరి ఆయన్ని మీ డిక్లరేషన్ అడిగారా? అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇప్పటి వరకు డిక్లరేషన్ అడగంది ఇప్పుడెందుకు దీన్ని ప్రధానంగా లేవదీస్తున్నారు? దీన్ని ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారని కూడా క్వెషన్ చేస్తున్నారు. డిక్లరేషన్ అనేది ఉంది. సాంప్రదాయం ఉంది. హ్మ్. అది నీవు పాటించాల్సింది. నీ వ్యక్తిగత అభిప్రాయం అది. నేను అన్యమతస్థుడైనప్పుడు నువ్వు స్వామిని దర్శించుకున్నప్పుడు అక్కడ డిక్లరేషన్ ఫార్మ్ ఉండేది. నీవు తెలుసుకోవాల్సింది నీ బాధ్యత. హ్మ్. ఎవరైతే వెళ్తారో అక్కడ కొందరు తెలుసుకోకుండా వాళ్ళ స్టేటస్‌ను దుర్వినియోగం చేస్తారు. దానికి ఎవరేమేం చేస్తారు? వచ్చిన వ్యక్తి హిందూ మతానికి సంబంధించినోడా? ఇస్లాం మతానికి సంబంధించినోడా? చర్చికి సంబంధించినోడా? ఆ టీటీలో అంత ఓపిక ఉండదు. అంత విచారించరు. ఎందుకంటే ఆ దేవాలయం పరిస్థితి ఏమిరా అనంటే మొత్తం మీద ఆ దేవాలయం 30,000 మంది యాత్రికులనైతే సమాలించగలదు. హ్మ్. ఆర్కిటెక్చర్ ప్రకారం అయితేనేమి, దేవాలయం ఉన్న పరిస్థితి అయితేనేమో ఒక 30,000 మంది యాత్రికులను, భక్తులను
సమాలించగలదు. ఇప్పుడు అనూహ్యంగా తిరుపతిలో దర్శనానికి పెరిగిపోయినారు యాత్రికులు. పెరిగిపోయి ఈవెన్ 1,00,000 వరకు పోతుంది. హ్మ్. 1,00,000 అంటే గనక వాటిని మేనేజ్ చేయాలంటే అక్కడున్న దేవాలయంలో పనిచేసే వ్యక్తులకు కొంచెం బిగ్గర్ టాస్కే. ఏదో ఒక్కరోజైతే పర్వాలేదు. నిత్యం అదే కార్యక్రమం ఉంది. హ్మ్. ఉండినప్పుడు ఇయన్నీ నువ్వు హిందువా? నువ్వు మతానికి సంబంధించిననా అని వాళ్ళు ఎవరు చూడాలా? మీరు ఒక ప్రముఖ వ్యక్తులైతే ఒకేళ గుర్తించుతారనుకోండి. ఎవరో ఒకరు చెప్తారు. సార్ అన్యమతస్థులు వచ్చినప్పుడు ఇటు చెవులో చెప్తారు. అది కూడా బహిరంగంగా చెప్పరు గదా! అవును. చెప్పినప్పుడు నువ్వు ఆచరించాల్సిన బాధ్యత నీకుంటా. ఎవరు నన్నెవరు అడుగుతారు? పోయా నువ్వు వెళ్ళిపోతా అంటే ఎవరేం చేస్తారు? హ్మ్. ఆడుండే పూజారికి తెలుస్తదా? నువ్వెవరైంది? ఆయన నువ్వు పోతానే ఆరతిస్తారు, దండం పెట్టుకోమంటారు. పెట్టుకోవాలనా వద్దా అనేది నీకు సంబంధించిన వ్యవహారం. అవును. అది అబ ఆహ్, పె పు దేవాలయంలోకి పోయినాక నువ్వు దండం పెట్టుకోవాల్సింది ఆరతిస్తే. దండం పెట్టుకునేటప్పుడు నేను ఇటా ఇటువంటి ఆచారం ఉంది. ఆ ఆచారాన్ని పాటించాల్సిందే అని తను నైతికంగా ఆలోచన చేయాల్సింది. ప్రతి ఒక్కరిని స్క్రూటినీ చేయలేరు గదా! హ్మ్. ఇది కాంట్రోవర్సీ వచ్చింది గాబట్టి, లడ్డూలది కాంట్రోవర్సీ వచ్చింది గాబట్టి, నేను చెప్పిందేమిటి? దీన్ని ప్రచాలన చేసుకునే దానికే నేను తిరుమలకు పోతన్నాను. హ్మ్. తిరుమల పోతాననంటే వాళ్ళు చెప్పింటారు. మీరు మీరు రండి బంగారంగా మీరు డిక్లరేషన్ ఇచ్చి రండి అని చెప్పింటారు. ఇప్పుడు ఇది కాంట్రోవర్సీ అయ్యి ప్రాముఖ్యతలోకి వచ్చింది గదా! అవును. అందువల్ల అడిగింటారు. అంటే ఇక్కడ టీడీపీ కూడా కొద్దిగా కక్షపూరితంగా వ్యవహరించింది. కూటమి నేతలంతా కూడా నువ్వు డిక్లరేషన్ ఇస్తేనే మేము రాణిస్తాము అన్నట్టుగా అంత బహిర్గతంగా చెప్పడం అనేది అది కక్షపూరితంగా వ్యవహరించారు అన్నట్టుగా కూడా అర్థమవుతుందండి చాలామంది. ఆ మాటలు ఎవరు మాట్లాడినట్లేదులే. అంటే కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. అయ్యో! కూటమి నేతలు ఏం నిర్ణయం తీసుకున్నారు గానీ, అక్కడైతే చెప్పారు. హ్మ్. చెప్పినప్పుడు అది నేను ఓపెన్‌గానే న్యూస్ జగన్మోహన్ రెడ్డి గారు గూడా స్టేట్మెంట్ ఇచ్చారు గదా! హ్మ్. ఈ లడ్డూలో అపరాధం జరిగిందంటన్నారు. ఇది చంద్రబాబు నాయుడు వల్లనే జరిగింది. సరే ఎవరన్నా గాని చంద్రబాబు నాయుడు వల్లే జరిగింది. అందువల్ల దీన్ని ప్రక్షాళన చేయాలా? నేను టీటీడీకి వెళ్ళి తిరుమలకు వెళ్ళి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మీరందరూ దేవాలయాల్లో పోయి ప్రాయశ్చిత్తం చేసుకోండి అని పార్టీషన్‌కి పిలిపించినారు గదా! ఓపెన్ గదా అది. హ్మ్. ఓపెన్‌గా వెళ్ళేటప్పుడు డెఫినిట్‌గా చెప్పింటారు. మీరు రండి బంగారంగా కొంచెం డిక్లరేషన్ ఇచ్చి రండి అని చెప్పింటారు. అది ఎందుకంటే ఒక కాంట్రోవర్సీ అయ్యి కూర్చున్నది. ఓకే. ఈయన దేవాలయంకి పోకముందే. హ్మ్. కాంట్రోవర్సీ కాకపోతే ఆడ అంత ఓపిక ఉండదు. వాళ్ళు విచర్చన చేసేదానికి అంత సమయం ఉండదు అంట. ఓకే. సరే ఇటు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఎళ్ళే ఉండాల్సింది. దానికి పెద్ద ఇష్యూ అయితే కాదు. మరెందుకు ఆయన పెట్టకుండా ఈ విధంగా మొండిగా ప్రవర్తించి నేను వెళ్ళను అన్నట్టుగా చేస్తారు? అంటే దానికేమన్నా రీజన్ అయ్యుంటుందా? ఎందుకంటే ఆయన ఆల్రెడీ క్రిస్టియన్ అని అందరికీ తెలుసు. కొత్తగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి చేసినంత మాత్రం పెద్దగా ఏముండదు గదా! ఏముండదు మరి అది తన తన అభిప్రాయము. తన అభిప్రాయాన్ని నేను గూడా ఏమని చెప్పగలను? ఎవరైనా చెప్పేది ఎందుకంటే కాంట్రోవర్సీ అయిందిలే అని పక్కనున్న వారు ఎవరైనా చెప్తారు. డిక్లరేషన్ ఇచ్చి పో అని. అందరికీ తెలుసు గదా! ఏం డిక్లరేషన్ ఇచ్చి పోతే తప్పేముంది? హ్మ్. మేము రానివ్వము నువ్వు క్రిస్టియన్ కాబట్టి దేవుడంలోకే రానివ్వమని అడ్డుకుంటే తప్పైతది. అవును. డిక్లరేషన్ ఇచ్చి రమ్మంటే తప్పెట్టయితది? కాదు గదా! సాంప్రదాయం ఉంది గదా! గతంలో దేశాధ్యక్షులుగా ఉన్నోళ్ళు గూడా అన్యమతస్థులైన వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చిపోయినారు గదా! హ్మ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ఇచ్చిపోయినప్పుడు ఇంక సమస్య ఏముంది అవును. ఇచ్చేదానికి సమస్య ఏముంది? ఒక మా మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చేదానికి ఏం పెద్ద సమస్య లేదు. హ్మ్. మతం చెప్పుకునేది గర్వించాల్సిన విషయం. నేను పలానా మతానికి చెందిన అని చెప్పుకోవడం గర్వించదగ్గ ఇతర ఆహ్, మతస్థుల దానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆచారాన్ని పాటించాల్సిందుంటది. ఓకే. సరే ఇటు ఇంకొక వర్షాన్ని వైసీపీ నేతలు లేవదీశారు సార్. తిరుమలలో జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి ప్రయత్నం చేశారు. కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి గుండాలు దిగారు. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళుంటే ఆయన మీద అటాక్ జరిగేది అని చెప్పేసి పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు బయట ఓపెన్‌గా మాట్లాడేస్తారు. వైసీపీ నేతలు కూడా ట్వీట్ చేశారు. మరి అటువంటి ప్రయత్నం ఏమన్నా చేసి ఉండొచ్చంటారా? అది అది ఎవరు చేసిండదండి. అది బుబానీస్ అంటారు దాన్ని. ఊరికి బురద జల్లడం తప్పనిచ్చి దాంట్లో ఆహ్, ఆధారాలుండవు, ఏముండవు. ఏదో బట్ట కాల్చి నెత్తినేయడం అంటారు తప్పనిచ్చి ఇంక దాంట్లో ఏం లేదు అంట. ఓకే.
సరే ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది గదా! మరి రేపో ఎల్లుండో సుప్రీంకోర్ట్‌లో కూడా వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎళ్లారు కాబట్టి ఏదో ఒకటి తేలాల్సుంది. అంటే ఇది ఎటువైపు దారి తీసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయంటారు సార్? ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? విచారణ చేయొద్దని చెప్పలేదు కదా! అక్రమాలు జరిగింటే విచారణ జరిపించండి అని అంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే ఒక విచారణ ఏసింది. సిట్‌ని నియమించింది. సిట్‌కి ఒక ఐజీనో, డీఐజీనో వేశారు. కానీ ఆయన తెలుగుదేశం పక్షపాతి అని ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. లేదనంటే సుప్రీంకోర్టు ఏమంటది అంటే ఒక విశ్రాంత న్యాయమూర్తినో ఎవరితో విచారణ జరిపించండి అంటారు. ఏం పెద్ద తేడా ఏముంటది? విచారణ జరిపించొద్దు అని మాత్రం సుప్రీంకోర్టు చెప్పొద్దు. విచారణ జరిపించమంటారు. జరిపించమన్నప్పుడు ఎవరిని విచారణాధికారిగా నియమించాలనేది ఏదన్నా